జగిత్యాలలో రాజకీయ వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఘాటుగా స్పందించారు. సీఎం రేవంత్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బిచ్చగాడు అనే పదం వాడడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని సూచించిన ఎమ్మెల్యే రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటా తక్కువగా వస్తోందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి బిచ్చగాడని ప్రస్తావించడం కావచ్చు, లేదా కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన స్థలం కేటాయించలో ఎమ్మెల్యే అసమర్థత అని చెప్పి నా గురించి మాట్లాడారు. గౌరవ పాత్రికేయ మిత్రులు అడిగినప్పుడు నైతికత గురించి అంటే ఎమ్మెల్యే పార్టీ మారినని మాట్లాడారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంలో ఎంపీ గారిని నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను. మనది భారతదేశం, ప్రజాస్వామ్య దేశం. అటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఒక ఫెడరల్ స్ఫూర్తితోటి వ్యవహరించారు. ఇవాళ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో 2 లక్షల కోట్ల పైన ఇస్తే మీరు రాష్ట్రానికి ఇచ్చింది 85,000 కోట్లు మాత్రమే. ఇది వాస్తవం కాదా అని అడుగుతాను. ఫెడరల్ స్ఫూర్తితోటి వ్యవహరించాల్సిన కేంద్రం, దాంట్లో బాధ్యతాయుతంగా ఉన్న పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల పైన ఎక్కువ దృష్టి పెట్టకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులను మర్యాదపూర్వకంగా